అంటే ఒక జూమ్‌లో అయిపోతుంది ఈ మధ్య. ఎందుకంటే చిన్నగా ఈ మాత్రం 2, 3 అయిపోయాక సుధా గారు, వసంత గారు ఎక్కువగా చెప్తారు. ఇలా డౌట్స్ అమ్మగారు. అడుగుతూ ఉంటే కాన్వర్జేషన్ ఉంటుంది. అలా. మీ అమ్మాయి హ్మ్. వెళ్ళిపోయిందా? ఇవాళ ఆదివారం కదా అమ్మగారు! ఆహా! అంటే ఇప్పుడు ఎక్కడ హ్మ్. అర్థం కాలేదు ఎందులో ముందు అడగండి. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అంటే శరీరం లేకుండా ఆత్మ ఉండగలదంటే అప్పుడు మీరే చెప్పారు గాఢ నిద్రలో ఉండగలదని. హ్మ్. దాని తర్వాత వెంటనే ఐడెంటిఫై అయితేనే దోషం వస్తుందంటే అది నాకెట్లా అర్థమైందంటే మళ్ళిప్పుడు సంసారి, సన్యాసి గురించి చెప్పారు కదా అమ్మగారు. అవును. నేను సంసారిని అని ఐడెంటిఫై అయితే అనుకుంటేనే దోషం వస్తుంది. లేదంటే తను సన్యాసిగానే ఉంటారు హ్మ్. అనేది నాకక్కడ అర్థమైంది. హ్మ్. అలా అర్థమైంది అమ్మగారు. నిజమే. హ్మ్. అన్నిటికి మీరు అహంకారాలు ఉన్న ఆ! నేను అన్నది నేను అన్నదే ఉన్నదే ఒకటే సత్యం. ఈ అహంకారాలే చాలా ఉన్నాయి. అహంకారాలను తగ్గించుకోవాలి అనేది అంటే ఇగో. అర్థమవుతాంది. ఆ! ఆ! అంటే నేను కాని దాన్ని నేను అని పెట్టుకోవడం వల్ల ఇగో వస్తుంది. ఆ! శరీరం నేను అని భావన కదా! ఇంకా మీరిప్పుడు చెప్పారు సత్పురుషుల దగ్గర కూర్చుంటే మనలో తెలియకుండానే మనలో చాలా అనూహ్యమైన మార్పులు జరుగుతుంటాయని. దానికి వివరణ కూడా ఇచ్చారు. హ్మ్. విద్యాప్రకాశ్ అనంతగిరి స్వామి దగ్గర ఎవరో ఒకతను మౌనంగా కూర్చొని చాలా ఉన్నత స్థితికి వెళ్లారు అనేది. హ్మ్. హ్మ్. అలాంటి వారితో మీకు పరిచయం అయిందని గూడా చెప్పారు. అది ఇంకా చాలా అద్భుతం అమ్మగారు. హ్మ్. అంటే ఇప్పుడు వచ్చి మేము గూడా క్లాసులకి నేనేం మాట్లాడినా, మాట్లాడకపోయినా రోజు మీ మాటలు వింటుంటే గూడా చాలా మార్పులనేవి జరుగుతాయి అనేది నాకర్థమవుతుంది. హ్మ్. కానీ నేనే మధ్యలో 2 మంత్స్ మిస్ అయ్యాను క్లాసు. అదే అందుకే ఇది వద్దని మిస్ అవ్వకండి. అంటే విలువ తెలిసిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వరండి. మీకు తెలుసు హ్మ్. గానీ అంటే నేనెందుకు అలా హ్మ్. చాయిస్ పెట్టానంటే సత్యం ఏంటంటే హ్మ్. డబ్బులవుతే అవుతాయి. కానీ ఆత్మతత్వ జ్ఞానం మనకి రాదు కదా! ఆ! అవునమ్మగారు. ఆ విధంగా మనకెన్నిటికో అయిపోతాయి డబ్బులు. హ్మ్. అవునమ్మగారు. అంటే అలా మనం ఆ విచక్షణతోటి చూసుకుంటే మనం ముందుకెళ్ళగలం. అది. హ్మ్. మీరు రావడం మంచి పని జేశారా? హ్మ్. అయితే అమ్మగారు. ముగించేద్దాం అయితేను. అలాగే అమ్మగారు. ఇంకేమైనా అయితే నమస్కారం మీరు అమ్మగారు. ఫోను చేసి మాట్లాడండి ఏమైనా డౌట్లున్నా. అంటే ఇక్కడ అయిపోయింది హ్మ్. కదా సబ్జెక్ట్ అందుకని. ఇంకేం లేవమ్మగారు డౌట్లు. మంచిగా వాళ్ళు చెప్పినప్పుడు అర్థమవుతుంది. హ్మ్. ఇంకా సుధా గారు సుధా కూడా గారు బాగానే చెప్పినప్పుడు క్లియర్‌గా చెప్తున్నారు. వాళ్ళడిగినప్పుడు ఇంకా మీరింకా క్లియర్‌గా చెప్తున్నారు కదమ్మగారు. హ్మ్. మన వసంత మేడం గారు అడిగినప్పుడు, అందరూ అడిగినప్పుడు మీరు చెప్పారు. దాన్ని బట్టి ఇంకా నాకు కొద్దిగా అవగాహనొచ్చింది. మీరు రావడం కూడా బావుంది. మీరు అంటే ఇవాళ పార్టిసిపేట్ చేయడం ఆహ్, అమ్మగారు. మంచిదండి. అసలు ఈ ఆత్మతత్వ జ్ఞానం మనకొకంతటి దొరకదు. దొరికిన దాన్ని మిస్ హ్మ్. చేసుకోకుండా అంటే దానిలో మీరిన్నారు కదా! రావడం వల్ల మాకెంతో అనిపించేది అని. అలా రావడమే మంచిది. అవునమ్మగారు. హ్మ్. విలువైతే నాకు తెలుసమ్మగారు. కాకపోతే నేనే మిస్ అయ్యాననేది. హ్మ్. హ్మ్. ఆలోచించండి ఆ అమ్మాయిని దిగపెట్టడానికి ఇంకేవైనా మార్గాలు. హ్మ్. అంటే అలాగే ప్రాపంచిక అమ్మగారు. విషయాల్లో కొట్టుకుపోయి అసలు దాన్ని వదిలేసుకుంటున్నాం. అది. హ్మ్. ఇవాళ 11 గంటలకి నా ఉపన్యాసం ఉంది. వసంతలత ఇదే లింకుతోటి. ఎక్కడమ్మగారు? హ్మ్. తెలుగు ఫెడరేషన్. అలాగే అమ్మగారు. ఇదే జూమ్ కదమ్మగారు? ఇదే లింకు. 11:00 హ్మ్. నేనే మాట్లాడతానివాళ. అటెండ్ అవుతా అమ్మగారు. హ్మ్. అలాగే అమ్మగారు. అటెండ్ అవుతా అమ్మగారు.